విశ్వావసు నామ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు. మృగశిర 3-4 పాదాలు, అక్కడ 2 పాదాలు అక్కడికి వెళ్ళిపోయినాయి, వృషభ రాశిలోకి వెళ్ళిపోయినాయి. ఇక్కడ మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, తర్వాత పునర్వసు 3 పాదాలు. ఇవి మిథున రాశి కిందికి వస్తాయి. అంటే మొత్తం 9 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2. ఇక్కడ వీళ్ళకి ప్లస్ అయింది. రాజపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ వీళ్ళు ఇక్కడ బచాయించిపోయినారు అన్నమాట ఈ సంవత్సరం. గురువు వత్సరాది 14, 5. అంటే వీళ్ళ ఆదాయం కంటే వ్యయం తక్కువ ఉంది. వీళ్ళు ఈ సంవత్సరం సక్సెస్ అయినట్టే లెక్క. గురువు సంవత్సరాది నుండి ఈ సంవత్సరం ఉగాది నుండి 14, 5, 25 వరకు వృషభంలో రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. అంటే మనం మొదలు చెప్పుకున్నాం, రుణ ప్రయత్నాలు, అవసరం లేని రుణ ప్రయత్నాలు వేరు, అవసరం ఉన్న రుణ ప్రయత్నాలు వేరు. ఇక్కడ వీళ్ళ స్థితి ఏంటిది? అవసరం ఉన్న రుణ ప్రయత్నాలు. అంటే వీళ్ళు రుణం చేయడం వల్ల నష్టం జరగదు. వాళ్ళు రుణం చేయడం, మనం ఏం మేషరాశి గురించి చెప్పుకున్నాం అప్పుడు, మేషరాశి వాళ్ళు రుణం చేయడం వల్ల నష్టం జరుగుతుంది, అవసరం లేని రుణం అది. ఇక్కడ అవసరం ఉన్న రుణం, దీనివల్ల లాభం జరుగుతుంది వాళ్ళకి. ఆ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీళ్ళకు స్థానచలన సూచనలు ఉంటాయి. స్థానచలన సూచనలు అంటే ప్రమోషన్ లాంటివి రావచ్చు. ఇంతకంటే బెటర్ జీవితం గడపడానికి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బాధపడి వెళ్ళిపోవడం వేరు, సంతోషకరంగా వెళ్ళిపోవడం వేరు కదా. అదన్నమాట వీళ్ళకు. శుభకార్యాల మూలకంగా ధనం వ్యయం అధికంగా ఉంటుంది. ఇక్కడ మంచి జరుగుతుంది కదా, ఇక్కడ రుణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. రుణ ప్రయత్నం సక్సెస్ అయింది అని అంటే ఒక శుభకార్యం చేయడానికి, ఒక మంచి చేయడానికే కదా. అదన్నమాట. తర్వాత ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. దేని గురించి చేస్తారు ప్రయాణాలు? శుభకార్యాల గురించి, వృద్ధి గురించి ప్రయాణాలు చేస్తారు. తర్వాత 15 మే 2025 నుండి 19, 10, 2025 వరకు తిరిగి 6, 12, 2025 నుండి వత్సరాంతం వరకు మిథునంలో వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ తర్వాత కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆలస్యం అంటే అక్కడ చెడిపోయేది ఏం లేదు, కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆకస్మిక ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ స్థితిలో, ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో ఒక 4-5 నెలల తర్వాత జరుగుతుంది ఇదంతా. తర్వాత అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడడం అవసరం. ఎప్పుడు అనుకోని ఆపదలు ఎప్పుడు వస్తాయి? ఎవరికో సంతకాలు పెట్టడము, లేకపోతే ఎవరికో జమానతులు పడడము, ఎవరికో డబ్బులు ఇచ్చేసి మధ్యవర్తిత్వం చేయడము, లేకపోతే ఏదో విషయంలో అనవసరంగా దూరడము, అట్లాంటివి అసంకల్పితంగా కావాలని చేసుకునే దాంట్లోనే ఇబ్బందులు అవుతాయి. అట్లా చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది లేదు. తర్వాత 20 అక్టోబర్ 2025 నుండి 5, 12, 2025 వరకు కర్కాటకంలో ధర్మకార్యాలు చేయుట యందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వీళ్లకు ఈ పరిస్థితి ఉంటుంది. తర్వాత శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులు మానుకోవాల్సి వస్తుంది. ఇక్కడ శని ఇబ్బంది పెడుతున్నాడు వీళ్ళని. శని వల్ల ఇబ్బంది జరుగుతుంది. వృత్తిలో ఇబ్బందులు జరుగుతుంటాయి. తర్వాత వీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు వస్తుంటాయి. వీటి వల్ల జాగ్రత్త పడడం అవసరం. ఆలోచన లేని పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండి, అవసరం ఉన్న పనులు, ఇప్పుడు ఇంట్లో ఏ విషయాన్ని చెప్పినా ఇంట్లో చెప్పి జాగ్రత్త పడడము. నేను ఈ పని చేస్తున్నా, దాని గురించి డిస్కషన్ చేసుకోవడం, ఇంట్లో చర్చించుకోవడము, అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవడము. ఎందుకు తీసుకోవాలంటే ఈ సంవత్సరం వీళ్ళకి బాగలేదు, అందు గురించి నిర్ణయాలు తీసుకోవడం. వ్యయాన్ని తగ్గించుకోవడం. ఇక్కడ మనకు 14 ఆదాయం 2 వ్యయం ఉన్నది కదా, నాకేమవుతుంది అని అనుకోవద్దు. ఆ వ్యయాన్ని, ఆ 12 వ్యయాన్ని దాచిపెట్టుకోవడం ఎట్లా, సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అనే దాని మీద ఆలోచన చేసి మంచి దారిలో నడిచి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే శని ప్రభావం తొలగిపోతుంది. శని ప్రభావానికి ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతోని దీపం పెట్టి ఆంజనేయ స్వామికి, వీళ్ళు కూడా ఆంజనేయ స్వామికే ప్రదక్షిణాలు చేసి సింధూర లేపనం చేసి హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు. దానికి నియమం అవసరం లేదు. స్నానం చేసి శుచిగా సూర్యుని వైపు తిరిగి, దీనికి విగ్రహారాధన కూడా అవసరం లేదు. సూర్యుని వైపు తిరిగి
ఒక 2 నిమిషాలు, కరెక్ట్ 3 నిమిషాలు పడుతుంది 40 శ్లోకాలు చెప్పడానికి. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఎవరి విధి విధానాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కార్యాచరణ ముందుకు సాగితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. శని ప్రభావం, శనిగారి ప్రభావం ఏముండదు. శని దండనాథుడు మాత్రమే, శని చెడు చేయడు. శని అని చెప్పేసి మనం దూరం చేసుకునేటట్టు లేదు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయనకు దండం పెడితే ఆయన మంచి చేస్తాడు. అందు గురించి వీళ్ళు ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి, అయ్యా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని సన్మార్గంలో నడిపించు అని శనిగారికి దండం పెట్టుకుంటే మొత్తం సమస్యలు పరిష్కారం అవుతాయి. శుభం.